yes, okay, fine. So రివ్యూల్ గా group add something called ABC బ్యాంక్ ప్రాజెక్ట్ అని చేసాం అనుకోండి. అంటే ఏంది ఇది గ్రూప్ అన్నమాట. యాక్చువల్ మన ప్రాజెక్ట్ కు సంబంధించిన గ్రూప్. సో ఎప్పుడైతే మనం ఇలా చేసామో అప్పుడు లైనెక్స్ ఏం చేస్తుందంటే వెంటనే లైనెక్స్ ఏం చేస్తుంది, ఈ గ్రూప్ తీసుకెళ్లి వెంటనే ఇదిగో ఫైల్లో స్టోర్ చేసింది. దిస్ ఇస్ ఫైల్. ఓకే, ఈ ఫైల్ నేమ్ ఏంటంటే గ్రూప్. ఫైల్ పేరే గ్రూప్ యాక్చువల్ గా. అప్పుడు ఇక్కడ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది ఒక గ్రూప్. ఆ గ్రూప్ ని ఇక్కడ స్టోర్ చేసింది ఏమని, ఇలాగా ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని ఇట్లా ఈ ఫైల్లో స్టోర్ చేసింది అనుకోండి. సో అసలు యాక్చువల్గా ఈ ఫైల్ నేమ్ గ్రూప్. ఈ గ్రూప్ అనే ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే ఈటీసీ. ఈటీసీ ఎక్కడ ఉంది, ఫార్వర్డ్ స్లాష్ ఇట్లా, అంటే స్లాష్ ఈటీసీ స్లాష్ గ్రూప్. ఇది దీని లొకేషన్. అక్కడ ఆ గ్రూప్ లో అనేది ఫైల్ కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ చూడాలంటే మనం క్యాట్ వాడతాం ఇన్ఫర్మేషన్ చూడటానికి. ఓకే, తర్వాత ఏం వాడవచ్చు, టైల్ వాడవచ్చు ఇన్ఫర్మేషన్ చూడటానికి. టైల్ ఈటీసీ గ్రూప్ అంటే అప్పుడు మనం తయారు చేసిన గ్రూప్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అయితే ఇక్కడ మనకు చూడాల్సి ఉంటే క్యాట్ అని వాడచ్చు, టేల్ అని వాడచ్చు. బట్ ఇప్పుడు క్యాట్ అని వాడితే మొత్తం లైన్స్ వస్తాయి, ఆల్ లైన్స్ ఇన్ ఏ ఫైల్. బట్ ఇక్కడ టేల్ అనే వాడితే 10 లైన్స్ ఇన్ ఏ ఫైల్. అంటే లాస్ట్ గా ఉన్న అప్డేటెడ్ లైన్స్ ఏదైతే ఉందో లేటెస్ట్ అప్డేటెడ్ లైన్స్ మాత్రమే కనిపిస్తాయి. 10 లైన్సే కనపడతాయి టేల్ కమాండ్ లో. క్యాట్ కమాండ్ లో మొత్తం కనపడతాయి. అది తేడా అంతే. టేల్ కమాండ్, క్యాట్ కమాండ్. సో it displays the complete information inside a file, but tail command, it is not displaying anything. It displays, yes friends, it displays only 10 lines in a file. The tail command, tail, TAIL, tail. ఈ కమాండ్ వేరు, క్యాట్ కమాండ్ వేరు. అయితే ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఏం రిక్వైర్మెంట్, వాడు అన్నాడు నాకు ఇదంతా వద్దు, అసలు లాస్ట్ 10 లైన్స్ వద్దు, అసలు ఆల్ ఫైల్స్ కూడా వద్దు, నాకేం వద్దు. నాకు ఏం కావాలి అంటే చూడండి, స్పెసిఫిక్ గా నేను గ్రూప్ పేరు చెప్తా. అంటే నా గ్రూప్ పేరు ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఇది నా గ్రూప్ పేరు, నా నా ప్రాజెక్ట్ లో ఉన్న ఒక గ్రూప్ పేరు ఇది. నువ్వు ఈ గ్రూప్ డీటెయిల్స్ మాత్రమే బయటికి తీసుకురావాలా అన్నాడు. ఎక్కడి నుంచి, ఈ ఫైల్ నుంచి. జస్ట్ డిస్ప్లేస్ ఓన్లీ దిస్ స్పెసిఫిక్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళని, క్యాట్ వాడి ఈటీసీ వాడి గ్రూప్ అని రాస్తే అయిపోయేది. ఎప్పుడు, గతంలో ఏమని క్యాట్ రాసి ఈటీసీ రాసి గ్రూప్ అని రాస్తే చాలు, అంటే క్యాట్ మొత్తం ఆల్ లైన్స్ వచ్చాయి. ఓకే, లేదు లేదు అనుకున్నప్పుడు ఇంకొక స్టైల్లో ఇంకొకటి ఏం రాసేవాళ్ళం, టేల్ రాసి స్లాష్ ఈటీసీ రాసి గ్రూప్ రాసేవాళ్ళం. ఇక్కడ ఏమొచ్చింది, 10 లైన్స్ వస్తాయి. అర్థమైంది, 10 లైన్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆల్ లైన్స్ వస్తాయి, ఇదేమో 10 లైన్స్ వస్తాయి. కానీ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఇది కాదు. వాడు ఏమన్నాడు, అట్లా నాకు సంబంధం వద్దు, జస్ట్ నాకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ పేరు ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ 1 అనే గ్రూపు. ఓకే, ఈ గ్రూప్ కు సంబంధించిన డీటెయిల్స్ మాత్రం డిస్ప్లే చేయమని. ఇప్పుడు ఈ గ్రూప్ కు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే చేయాలంటే అప్పుడు నేను ఈ క్యాట్ వాడను, ఈ టేల్ వాడను. మళ్ళీ ఏం వాడతాను, నాకు స్పెషల్ గా గ్రెప్ అనేది ఉంది. గ్రెప్ అంటే ఏంది, ఫిల్టర్ కమాండ్. సో ఈ కమాండ్ వాడి నేను దాని ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. ఎక్కడి నుంచి, స్లాష్ ఈటీసీ నుంచే. స్లాష్ ఈటీసీ స్లాష్ గ్రూపే. అదేంది, ఇది గ్రెప్ అని రాసి తర్వాత ఆ గ్రూప్ ప్రాజెక్ట్ నేమ్ రాస్తా. అదే ప్రాజెక్ట్ గ్రూప్ నేమ్, ఇది ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఇక్కడ రాస్తా అంతే. అప్పుడు వెంటనే ఇదిగో ఈ గ్రూప్ లో ఉన్న ఫైల్ నుంచి దీన్ని మాత్రమే తీసుకొచ్చి, దట్ ఈ గ్రెప్ అంటే a specific group information. With the help of this graph, we can display the specific group information. With the help of this graph, we can display the specific group information. అంటే ఎట్లాగా, గ్రప్ అని రాసి. ఓకే, మీరు ఏదైతే అనుకున్నారు గ్రూప్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్, మీ గ్రూప్ పేరు ఇది. యాక్చువల్గా ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ మీ గ్రూప్ పేరు. ఎక్కడి నుంచి తీసుకురావాలా, ఈటీసీ గ్రూప్. అంతే, అయిపోయింది.
దిస్ ఇస్ వాట్ ఓన్లీ స్పెసిఫిక్ గ్రూప్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ ఏబిసి బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు చూడొచ్చు. స్పెసిఫిక్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు చూడొచ్చు. అదేనమాట విషయం. ఓకే, గుడ్. సరే, అది అలా ఉంటే మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఏమొస్తుందంటే, ఒక వ్యక్తి నన్ను అడిగాడు ఏమని, అరే బాబు, ఇదిగో ఇప్పుడు కేకే 1 అనే ఒక యూజర్ ఉన్నాడు. ఓకే, వాడు చాలా గ్రూపుల్లో ఉంటాడు. ఎందుకంటే నా దగ్గర ఎస్ గ్రూప్ 1 ఉంది. సో దిస్ ఇస్ వన్ టీమ్. గ్రూప్ 1 ఈస్ ఫర్ వన్ టీమ్. ఎస్ ఎస్ ఎస్, టీమ్ 1. గ్రూప్ 2 ఉంది. గ్రూప్ 2 ఈస్ ఫర్ టీమ్ 3. ఎస్ ఎస్. గ్రూప్ 4, ఎస్. గ్రూప్ 3, టీమ్ 3. ఎస్, టీమ్ 2. ఇట్లా అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడు టీంలు పనిచేస్తున్నాయి మూడు గ్రూపుల్లో. ఓకే, ఈ టీంలో రకరకాల మెంబర్స్ ఉంటారు. అట్లా అలాగా కేకే 1 అనే వ్యక్తి ఈ టీంలో ఉన్నాడు. ఈ కేకే 1 ఇక్కడ ఉన్నాడు. వీడి గ్రూప్ 1 లో ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ గ్రూప్ 1 అనేది, టీమ్ 1 అనేది ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తుంది, ఒక టాస్క్ మీద అనుకోండి, ఒక ఫంక్షన్, ఒక కొన్ని రిలీజెస్ మీద పనిచేస్తున్నారు వాళ్ళు. సో వీడు కొన్ని రిలీజియస్ మీద పనిచేస్తున్నారు. వీడు ఎవరు, సెకండ్ టీం. వాళ్ళకి సంబంధించి గ్రూప్ 2 తయారు చేసుకుని వాళ్ళందరినీ గ్రూప్ 2లో ఉంచారు. అయితే కేకే 1 అనే వ్యక్తి చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఎక్సలెంట్ పర్సన్. అతను నా ప్రాజెక్ట్ 2కి సంబంధించి, నా ఈ టాస్క్ కి సంబంధించి, నా ఈ రిలీజ్ కి సంబంధించి ఈడు కూడా కావాలి నాకు. అప్పుడు నేనేం చేస్తాను, కేకే 2ని డైరెక్ట్ గా అప్పుడు గ్రూప్ 2లో కూడా యాడ్ చేసుకుంటాను. అంటే దాని అర్థం ఏంటి, గ్రూప్ 1లో కేకే 1 ఉంటాడు, గ్రూప్ 2లో కూడా కేకే 1 ఉంటాడు. అంటే రెండు గ్రూపుల్లో ఉన్నాడు. ఎస్. మరి ఎవరు కేకే 1 అంటే యూజర్ నేమ్, యాక్చువల్ గా యూజర్ నేమ్. కేకే 1 అంటే యూజర్ నేమ్. మరి యాక్చువల్ గా ఈ కేకే 1 అనేది యూజర్ నేమ్. ఇదేంది ఇది, ఈ ఎన్ని గ్రూప్స్. నాకు సడన్ గా కొన్ని విషయాలు తెలుసుకోవాలనిపించింది. ఎవరి గురించి, కేకే 1 గురించి. ఎప్పుడు ఆఫ్టర్ 1 మంత్ తర్వాత. ఏమని అంటే, అరే బాబు, కేకే 1 ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడు. ఓకే, ఫస్ట్ పాయింట్. హౌ మెనీ గ్రూప్స్ డస్ హీ బిలాంగ్స్. ఓకే, అదొకటి. తర్వాత ఎన్ని గ్రూపుల్లో పక్కన పెడితే అసలు ఆ గ్రూప్ పేర్లు ఏంటి, గ్రూప్ నేమ్స్ ఏంటి, అసలు వీడు ఎవడు, వీడి యూజర్ నేమ్ ఏంటి, యూజర్ ఐడి ఏంటి, అసలు గ్రూప్స్ ఏంటి, గ్రూప్ పేర్లు ఏంటి, గ్రూప్ ఐడీలు ఏంటి, అసలు ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఇట్లా. అంటే ఇక కంప్లీట్ ఇన్ఫర్మేషన్. కేకే 1 యూజర్ ఐడి ఏంటి, ఓకే. కేకే 1 యూజర్ నేమ్ ఏంటి, యూజర్ నేము, యూజర్ ఐడి, ఓకే. తర్వాత గ్రూప్ నేము, గ్రూప్ ఐడి. అది ఏ గ్రూప్ అయినా, అది ప్రైమరీ గ్రూప్ అయినా, అది సెకండరీ గ్రూప్ అయినా, అసలు కేకే 1 గురించి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ నేను తెలుసుకోవాలనుకుంటే, ఆ, సో దానికోసం నేను ఒక కమాండ్ ఉపయోగిస్తాను. దాని పేరే ఐడి. ఐడి అనే కమాండ్, ఐడి. సో ఈ ఐడి అనే కమాండ్ నువ్వు ఉపయోగించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఐడి అంటే ఎట్లా రాయాలి సార్, ఏం లేదు, ఐడి రాసి యూజర్ నేమ్ రాయి, అంతే. ఐడి రాసి యూజర్ నేమ్ రాయి. సో ఐడి అని రాసి యూజర్ నేమ్ ఏంటి, కేకే 1 రాసి. అప్పుడు ఈ కేకే 1 ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో, వాటి గ్రూప్ ఐడీలు ఏంటియో, అసలు కేకే 1 యూజర్ పేరేందో, కేకే 1 యూజర్ ఐడి ఏంటో, ప్రైమరీ గ్రూప్ ఏంది, సెకండరీ గ్రూప్ ఏంది, అన్ని డీటెయిల్స్ టోటల్ గా డిస్ప్లే అవుతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ఐడి కమాండ్. ఓకే, ఐడిని మనం అలా ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో AWS కి వెళ్ళి ఒక సర్వర్ తయారు చేయండి.
బ్యాంక్ సర్వర్ తీసేయాలి. ఒక సర్వర్ తయారు చేయండి. చేసి మనకి ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్ అనేది ఒకటి తయారు చేశాను. లాంచ్ ఇన్స్టాన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది నాకు. దానికి సంబంధించిన పాస్వర్డ్ కూడా ఉంది. ఇది ఏబిసి బ్యాంక్ పాస్వర్డ్ అనేది. ఇది నా పాస్వర్డ్. Copy public IP address and go to putty or putty, whatever it is. KK. EC2-user. Clear. CLER. Clear. ఓకే క్లియర్. ఓకే గుడ్. సో క్లియర్ తర్వాత మనం ఏం చేయాలి? sudo -i. ఓకే అంటే రూట్ యూజర్లోకి స్విచ్ అవుతాం. తర్వాత మనం ఏం చేస్తాం? యూజర్ యాడ్ KK1 ఒక యూజర్ని తయారు చేయాలి. passwd KK1 1 2 3 1 2 3. ఓకే అంటే ఒక యూజర్ని తయారు చేశాను. ఆ తర్వాత ఆ యూజర్ని ఒక గ్రూప్లోకి యాడ్ చేయాలి. మరి ఆ గ్రూప్ లేదు కదా, అందుకోసం గ్రూప్ని తయారు చేయండి. ఏమని? సరే, గ్రూప్ తయారు చేయాలంటే గ్రూప్ యాడ్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అంటే జస్ట్ లైక్ అట్లా ఊహించుకోండి. గ్రూప్ యాడ్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఊహించుకోండి. GROUP గ్రూప్ యాడ్ దెన్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. గుడ్. సో ఒక గ్రూప్ యాడ్ అయింది. ఈ గ్రూప్ లోకి ఒక మెంబర్ని జాయిన్ చేయండి. ఈ గ్రూప్ లోకి మెంబర్ని జాయిన్ చేయండి. gpaswd ఓకే -a gpaswd -a ఎవరు మెంబరు? KK1 ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ 1 అంటే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. ప్రాజెక్ట్ అని KK1 యాడ్ చేస్తున్నా. gpaswd అనేది కమాండ్. ఏ అంటే అపెండ్. ఎవరిని చేయాలా? KK1. సెంటర్ బటన్. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? యూజర్ అనే వ్యక్తి ఏబిసి బ్యాంక్ అనే గ్రూప్ లోకి యాడ్ అయ్యాడమ్మా అని చెప్తుంది. ఓకే ఫైన్. సో ఇది యాక్చువల్గా స్టోరీ. ఇప్పుడు మనం టేల్ కమాండ్ వాడి ఈటీసీ గ్రూప్ అని రాస్తే చాలు. ప్రెస్ సెంటర్ బటన్. ఇలా వస్తుంది అనమాట. అంటే లాస్ట్ లైన్స్ వస్తుంది ఇట్లా. చూసారా? ఏబిసి బ్యాంక్ అనేది ఒక గ్రూప్ అమ్మా, దాంట్లో KK1 ఉన్నాడమ్మా అని వస్తుంది. ఇలాగా. లేదు లేదు నాకు క్యాట్ కమాండ్ ఉపయోగిస్తే క్యాట్ ఈటీసీ గ్రూప్ ఇలాగా అయితే ఇట్లా వస్తుంది. టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. టోటల్గా అంటే టోటల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ గ్రూప్ ఏమిటో మొత్తం టోటల్గా వస్తుంది. అన్ని గ్రూప్స్ టోటల్గా ఇవన్నీ గ్రూప్లే. వీటి గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. రూట్ అనేది కూడా గ్రూపే. ఏదైనా సరే ఒక యూజర్ని తయారు చేసామంటే వాడికి డిఫాల్ట్గా ప్రైమరీ గ్రూప్ ఉంటుంది. ఇది ఏబిసి బ్యాంక్ అనేది ఇప్పుడు మనం తయారు చేసిన గ్రూప్. దీన్ని సెకండరీ గ్రూప్ అంటాం. ఫైన్, బాగుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వాడు క్వశ్చన్ ఇందాక మనం అడిగింది ఏంటంటే, నాకు ఇవన్నీ అవసరం లా, జస్ట్ ఒక స్పెసిఫిక్ గ్రూప్ డిస్ప్లే చేయన్నాడు. స్పెసిఫిక్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలా అంటే, స్పెసిఫిక్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఎట్లా డిస్ప్లే చేయాలా అంటే గ్రెప్. అంతే,
గ్రెప్ వాడేసాయి, చేసేసాయి. అర్థమైందా? స్పెసిఫిక్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అంటే స్పెసిఫిక్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అంటే గ్రూప్ పేరు రాస్తే సరిపోద్దా? రాస్తే సరిపోద్ది కదా. అదే రాస్తే సరిపోద్ది. ఎలాగా? గ్రెప్ ఏబిసి బ్యాంక్ అంతే. ప్రాజెక్ట్ స్లాష్ ఈటీసీ గ్రూప్ అంటే దీని అర్థం ఏంది? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్టుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్ప్లే చేయి. ఎక్కడి నుంచి తీసుకోవాలా ఆ ఇన్ఫర్మేషన్ అంటే గ్రూప్ అనే ఫైల్లో నుంచి తీసుకో. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా? ఇదిగో ఏబిసి బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే గ్రూప్ ఫైల్ అమ్మా. అది గ్రూప్ ఐడి ఏమో 1002. ఆ గ్రూప్ లో సభ్యుడు ఏమో కేకే1 అంటే మెంబర్ కేకే1 ఉన్నాడు అని అర్థం. ఓన్లీ స్పెసిఫిక్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఓకేనా? సరే, ఇప్పుడు కేకే1 అనే వ్యక్తి మరొక గ్రూప్ లో కూడా యాడ్ చేద్దాం. కేకే1 వ్యక్తిని మరొక గ్రూప్ లో యాడ్ చేద్దాం. అంటే సంథింగ్ కాల్డ్ ఇంకో గ్రూప్ తయారు చేయండి. ఎట్లాగా? ఇంకో గ్రూప్ అంటే గ్రూప్ యాడ్ గ్రూప్ 2 రెండో గ్రూప్ తయారు చేశాను. గ్రూప్ యాడ్ గ్రూప్ 2 తయారు చేశాను. ఓకే, తయారు చేసిన తర్వాత ఈ గ్రూప్ 2 లో కూడా కేకే1 యాడ్ చేయండి. యాడ్ చేయాలంటే జీ పాస్ డబ్ల్యూడి -a తర్వాత ఏంటి? కేకే1 గ్రూప్ 2 అట్లా యాడ్ చేసాం. ఇట్లా యూజర్ ని గ్రూప్ 2 లోకి యాడ్ చేసాం. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, యూజర్ యాడ్ అయ్యాడు. ఇలాగా ఇలా 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 నేను చేసుకుంటూ వెళ్తున్నా. అంటే నాకు అవసరం వచ్చినప్పుడల్లా ఏదో గ్రూప్ లో జాయిన్ చేస్తున్నా. ఎవరిని? కేకే1. ఇప్పుడు నాకు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఒక 2 months తర్వాత నాకు చిన్న సమస్య వచ్చింది. అసలు కేకే1 అనే వ్యక్తి, కేకే1 యూజరు ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో తెలియదు నాకు. ఐ డోంట్ నో హౌ మెనీ గ్రూప్స్. ఐ డోంట్ నో. బట్ ఇప్పుడు నేను ఇతను ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ వ్యక్తి ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడు అని తెలుసుకోవాలి అర్జెంటుగా, ఫాస్ట్గా. మరి ఈ వ్యక్తి ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో తెలుసుకోవాలంటే మనం ఎలా తెలుసుకోవాలి? కష్టం అవుతుంది. అందుకోసం లైనెక్స్ ఒక మాట చెప్పింది. అప్పుడు అరే బాబు, ఈ వ్యక్తి ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో తెలుసుకోవాలంటే ఐడి అనే ఆప్షన్ ఉపయోగించు అంది. ఐడి, ఇది ఐడి. ఐడి అనే ఆప్షన్ అంటే ఎట్లాగా అమ్మా అంటే అప్పుడు ఐడి అని రాయి. ఓకే, యూజర్ నేమ్ ఏంది? కేకే1 కదా, ఆ కేకే1 యూజర్ నేమ్ రాయి. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు యూజర్ నేమ్ రాసావో అర్థమైందా, వెంటనే కేకే1 కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తారు. చూసారా? అది విషయం. ఎలా డిస్ప్లే చేసింది అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? ఎప్పుడైనా సరే ఒక స్పెసిఫిక్ యూజర్ ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడు, అసలు వాడికి ఏ ఏ గ్రూపుల్లో యాక్సెస్ ఉంది తెలుసుకోవాలంటే ఇవి మనం చెక్ చేయొచ్చు. ఎస్ ఎస్ ఎస్, చూసారా? ఇది అనమాట. ఓకే, దీన్ని కంప్లీట్ గా మనం తెలుసుకోవచ్చు. ఎస్, గుడ్. ఇది ఇది స్టోరీ. చూసారా? ఇదిగో అప్పుడు ఐడి అని రాసిన వెంటనే ఏమైంది? అన్ని డిస్ప్లే అయిపోయాయి. అంటే ఇది మనం ఎలా చదవాలి అంటే ఇదిగో ఐడి అని రాశాను, కేకే1 రాశాను, అంతే. నేను చేసింది అది. ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టా. ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టా. చేసిన వెంటనే ఇక్కడ చూస్తే యూజర్ ఐడి ఎంత? ఇది. ఓకే, యూజర్ నేమ్ ఏంది? ఇదేమో యూజర్ నేమ్. ఓకే, మరి ఇదేంది? జిఐడి అంటే ఇది గ్రూప్ ఐడి. ఓకే, ఇదేంది? ఇది గ్రూప్ ఐడి 1001. ఎస్ ఎస్, ఇదేంటి? ఇది కేకే1 గ్రూప్ నేమ్. అంటే ఏంది గ్రూప్ నేమ్? ప్రైమరీ గ్రూప్ నేమ్ ఇది యాక్చువల్ గా. ప్రైమరీ గ్రూప్ ఐడి. ఓకే, ఇక అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి మొదలయ్యి ఇది ఇక్కడికి వచ్చాడు. ఇక ఎక్కడికి? ఇక గ్రూప్స్ అనే దాంట్లోకి వచ్చాడు. ఎస్ ఎస్ ఎస్, ఇంకా అంతవరకు వదిలేశాడు.
అంతవరకు వదిలేసి గ్రూప్స్ అనే దగ్గరికి వచ్చాడు. ఇక మొత్తం నీ గ్రూప్స్ గురించి వివరాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఇక ఎట్లాగా ఈ గ్రూప్స్, ఓకే, గ్రూప్ నెంబర్ 1 ఇది, గ్రూప్ నెంబర్ 2 ఇది, గ్రూప్ నెంబర్ 3 ఇది. అంటే ఇది స్పెసిఫిక్ గా గ్రూపుల గురించే. ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్, ఇది థర్డ్ గ్రూప్. 3 గ్రూపులు ఉన్నాయమ్మా KK1 అని చెప్పడం మొదలు పెట్టాడు. సో 3 గ్రూపుల్లో ఫస్ట్ గ్రూప్ అనేది ఏంది? KK1 గ్రూప్ పేరు. రెండో గ్రూప్ ఏంది? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. మూడో గ్రూప్ ఏంది? గ్రూప్ 2. అంటే ఇట్లా గ్రూపుల నేమ్స్. ఈ మధ్యలో ఇవన్నీ కూడా గ్రూప్ ఐడియాలు. ఎస్ ఎస్ ఎస్. అంటే 3 గ్రూపుల్లో ఉన్నాడు. ఫస్ట్ గ్రూప్ అనేది ఏంటంటే ప్రైమరీ గ్రూప్ యాక్చువల్గా. ప్రైమరీ గ్రూప్ యాక్చువల్గా ఫస్ట్ వచ్చింది. రెండోది వచ్చింది ఏంది? సెకండరీ గ్రూప్. మూడోది వచ్చింది ఏంది? సెకండరీ గ్రూప్. అట్లా అన్ని సెకండరీ గ్రూపులు, ప్రైమరీ గ్రూపులు. సెకండరీ గ్రూపులు, ప్రైమరీ గ్రూప్స్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆ విధంగా ఐడి అనే కమాండ్ మనకి ఉపయోగిస్తాం. ఐడి అనేది కూడా మంచి ఇంపార్టెంట్ కమాండ్. ఐడి ఓకే, అట్లా కంప్లీట్ గా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఐడి కమాండ్. సో దాంతో పాటుగా మనం కొన్ని సందర్భాల్లో ఇది కూడా చూడండి, గ్రూప్స్ అని రాసి KK1 అని రాస్తారు చూడండి. ఇది కూడా ఎక్సలెంట్ కమాండ్. ఏం కమాండ్? గ్రూప్స్. గ్రూప్స్, దాని పేరు గ్రూప్స్, కమాండ్ పేరే గ్రూప్స్. అంటే ఎన్ని గ్రూపులు KK1 కలిగి ఉన్నాడో చెప్పేదే గ్రూప్స్ అనే కమాండ్. హౌ మెనీ గ్రూప్స్ అవైలబుల్ ఫర్ దిస్ KK1? ఎస్. అంటే ఆ KK1 అనే వ్యక్తి ఎన్ని గ్రూపుల్లో అందుబాటులో ఉన్నాడు అంటే, ఇదిగో అమ్మా ఇన్ని గ్రూపుల్లో ఉన్నాడు వాడు. ఎవడు? KK1 అనే యూజర్. అర్థమైందా? ఇది గ్రూప్స్ అనే కమాండ్ రాస్తే ఇది జరిగిద్ది అనమాట యాక్చువల్ గ్రూప్స్. అది కూడా మనకి ఇంపార్టెంటే. ఇవన్నీ సార్ మనకి రియల్ టైంలో వాడతాం. రియల్ టైంలో వాడేదానికి ఇవన్నీ, లేకపోతే మీకు రియల్ టైంలో రిస్క్ అవుతుంది అనమాట. ఎందుకంటే రియల్ టైంలో ఎన్ని ఉంటాయో, ఎన్ని లైన్స్ ఉంటాయో, ఇంతమంది యూజర్స్ ఉంటారు, ఎన్ని గ్రూప్స్ ఉంటాయో మీకే తెలియదు. అట్లా. సో ఎప్పుడైతే నేను ఇదిగో గ్రూప్స్ KK1 అని రాశానో వెంటనే ఇదిగో ఫస్ట్ గ్రూప్, ఓకే, ఇదిగో సెకండ్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్, ఓకే, ఇది గ్రూప్ 2 అనేది థర్డ్ గ్రూప్. ఇట్లా ఒకటో గ్రూపు, రెండో గ్రూపు, మూడు గ్రూపులు తయారు చేసింది. ఎవరికి? ఇదిగో KK1 ఎవరు? యూజర్ నేమ్ ఇక్కడ. ఇది యూజర్ నేమ్, ఓకే. ఈ KK1 ఏంది ఇక్కడ? ఇది గ్రూప్ నేమ్. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఏంది? గ్రూప్ నేమ్. ఈ గ్రూప్ 2 ఏంది? ఇది కూడా గ్రూప్ నేమే. అంటే ప్రైమరీ గ్రూప్ ఇన్ఫర్మేషన్, సెకండరీ గ్రూప్ ఇన్ఫర్మేషన్. అంటే జస్ట్ సింపుల్ గా ఉంటుంది ఇది యాక్చువల్ గా. ఏది? ఐడి కమాండ్ వేరు, ఇది వేరు. ఐడి కమాండ్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇది ఐడి కమాండ్. బట్ గ్రూప్స్ అనే కమాండ్ ఏంది? ఇట్లా. అంటే గ్రూప్స్ ఏంటది? GROUP గ్రూప్స్. ఐడి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్స్. వాడు అడుగుతాడు, వాట్ ఈస్ మెన్ బై గ్రూప్స్ కమాండ్, కెన్ ఎక్స్ప్లెయిన్ అంటాడు. ఏం లేదు, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ గ్రూప్స్ కమాండ్ ఐ కెన్ గెట్ ద యూజర్ గ్రూప్ ఇన్ఫర్మేషన్. యూజర్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలాగా? యూజర్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ గ్రూపు పేరేంటి, అర్థమైందా? ఆ గ్రూప్ పేరేంటి, అది ప్రైమరీ గ్రూపా, సెకండరీ గ్రూపా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసు దేవుడు విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రూప్స్. ఐడి కమాండ్ లో ఫుల్ డీటెయిల్స్, ఇక పక్క మొత్తం యూజర్ డీటెయిల్స్, యూజర్ ఐడి, యూజర్ నేమ్, గ్రూప్ ఐడి, ఇట్లాగా అన్ని తెలుస్తాయి ఎక్కడ? ఐడిలో. ఐడి వేరు, గ్రూప్స్ వేరు. గ్రూప్స్ అనేది షార్ట్ కట్. గ్రూప్స్ అనే కమాండ్ ఏంటంటే షార్ట్ కట్, ఇట్ ఈస్ అ షార్ట్ కట్ మెథడ్. బట్ ఐడి ఏంది? కంప్లీట్ ఫుల్ మొత్తం తెలిసిపోద్ది. ఐడి కమాండ్ ఇది తెలియటం తెలుసుకోవాలి, వాడటం తెలుసుకోవాలి. గ్రూప్స్ ఈజ్ ఎ కమాండ్. ఆల్రెడీ మీకు కొంత ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేశాను, దాన్ని అంటే నోట్స్ దాంట్లో చూడండి, యాక్చువల్గా మీకు అర్థమవుతుంది. ఎస్ ముఖేష్, అర్థమవుతుందా ముఖేష్? ఆర్ యు అండర్స్టాండింగ్ ముఖేష్? Yes, KK. Yes. Okay, good. So yesterday you missed the session. Okay, so have you Yes. seen this? Have you watched that video, recorded video? KK, not yet. I'm actually traveling, so that's why I informed Yeah. you that I'm so Yeah. sorry. Like, I'll Yes. get it. Yes. Yeah. Okay. Good. So anyway, try to concentrate the session also. Yes. వీడియో చూడండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎస్ Okay. ఎస్. మధుకర్ చేస్తున్నారా? మధుకర్ ప్రాక్టీస్
యా ఓకే ఓకే చేస్తున్నా. ఏంటి సౌండ్ స్లోగా వస్తుంది, చేయటం లేదా ఏంటి? చేస్తున్నా కేకే. ఓకేనా? సరే. ఎస్ ఎస్, గుడ్. అయితే మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో లైనెక్స్ మనకి చాలా విషయాలు నేర్పించింది. లైనెక్స్ ఎలాగా ఎన్ని విషయాలు నేర్పించింది? చాలా విషయాలు నేర్పించింది లైనెక్స్. అంటే లైనెక్స్ అనేది చాలా పవర్ఫుల్. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఇప్పుడు నాకు కేకే1 అనే యూజర్ ఉన్నాడు. అతను లాగిన్ అవ్వాలి కదా, ఎక్కడ వేరే టెర్మినల్లో. వేరే టెర్మినల్లో లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? పట్టి, ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. తర్వాత ఏంటి, ఏదైతే సర్వర్ ఇచ్చామో మనం అతనికి, ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ఉపయోగించి లాగిన్ అవుతాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎస్, ఇక వాడు వెంటనే ఇది ఇలాగ అయ్యాడు, లోడ్. ఓకే, పబ్లిక్ ఐపీ అడ్రస్. ఎస్ ఎస్, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇక్కడ కాపీ చేసాం. ఓకే, ఇక్కడ ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్. ఓకే, క్రెడెన్షియల్స్. ఓకే, సో క్రెడెన్షియల్స్ లో ఇలాగా. ఓకే, ఫైన్, ఓపెన్. ఓకే, సో ఇక్కడ నేనేమంటానంటే KK1 అని టైప్ చేశాను. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు లాగిన్ రైట్ నౌ? ఎస్ ఎస్ ఫ్రెండ్స్, పాసిబుల్ అవుతుందా KK1 లాగిన్ అవ్వటానికి? ఎర్రర్ వస్తుందా? ఎస్ ముఖేష్, Yeah. Can you please repeat the question? ఈజ్ ఇట్ పాసిబుల్ టు? ఎస్ ఎస్, సపోజ్ KK1 యూజర్ ఉన్నాడు. ఓకే, ఈ KK1 యూజర్ వేరే తన టెర్మినల్లోకి వెళ్ళాడు. ఓకే, తర్వాత టెర్మినల్లోకి వెళ్ళి యూజర్ నేమ్ ప్రెస్ చేసి యూజర్ నేమ్ టైప్ చేశాడు. సో అగైన్ నేను క్వశ్చన్ ఏంటంటే KK1 అనే వ్యక్తి తన టెర్మినల్లో లాగిన్ అవ్వగలడా ఈ కేసులో? If user is already added, then definitely yes. But అదే అదే, ఇప్పుడు యాక్చువల్గా మనకి రూట్ యూజర్ ఇతను ఏం చేశాడు, యూజర్ యాడ్ అనే కమాండ్ ఉపయోగించాడు. యూజర్ యాడ్ కమాండ్ ఉపయోగించి KK1 తయారు చేశాడు. ఓకే, తర్వాత పాస్ డబ్ల్యూడి అనే కమాండ్ ఉపయోగించాడు. పాస్ డబ్ల్యూ కమాండ్ ఉపయోగించి పాస్వర్డ్ 123 తయారు చేశాడు. ఓకే, నేనేం చేశాను, మళ్ళీ అగైన్ ఒక గ్రూప్ని తయారు చేశాను, ఏదో ఒక గ్రూప్, అది ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని సంథింగ్ గ్రూప్. మళ్ళీ ఇంకొక గ్రూప్ తయారు చేశా. అయితే ఈ KK1ని ఈ గ్రూపుల్లో యాడ్ చేశా. ఓకే ఫైన్, ఎక్సలెంట్, అది పక్కన పెడదాం. ఇప్పుడు నా నా క్వశ్చన్ ఏంటంటే KK1 యూజర్గా ఉన్న ఇతను డైరెక్ట్గా ఐ షేర్ ద క్రెడెన్షియల్స్ అండ్ ద సర్వర్ పాస్వర్డ్ రెస్పెక్టివ్ ఐపీ అడ్రస్ ఆల్సో. సో అప్పుడు KK1 ఇక్కడ ఉన్నాడు, అతను హీఈస్ ట్రయింగ్ టు లాగిన్ టు దేర్ మిషన్. లోపలికి వెళ్ళి లాగిన్ యాజ్ ఇట్లా ఉంటుంది కదా, KK1 టైప్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఈ KK1 లాగిన్ అవుతాడా లేదా, అది నేను అడిగేది క్వశ్చన్. yes, author. Yes. కన్ఫర్మా? Yes. కన్ఫర్మ్. ఓకే, సో ప్రెస్ ఎంటర్ బటన్ అవటం లేదు కదా, KK1 రావట్లా KK1 But అవట్లా. చూడండి, మీరే చూడండి, ఇలా ఉన్నాం. ఓకే, సో సారీ, credentials, browse, open, KK1, press enter button, outline. Why? What is the reason? Yes, friends. Reason చెప్పగలరా? Why we are getting this issue? group permissions. గ్రూప్ పర్మిషన్ ఎక్కడ ఇవ్వాలి? ఇప్పుడు group లైన్ ki what group? గ్రూప్ పక్కన పెడదాం. అసలు గ్రూప్ లో ఉన్న వ్యక్తే కరెక్టే, కానీ అసలు లాగిన్ అవ్వాలి కదా అతను. లాగిన్ అయిన తర్వాత గ్రూప్ పర్మిషన్ ప్రకారం అవుతాడు. అసలు లాగిన్ అవ్వాలంటే ఏంది, లైనెక్స్ చెప్పాలా, వి మస్ట్ ఇన్ఫార్మ్ టు ద లైనెక్స్, వి మస్ట్ ఇన్ఫార్మ్ టు ద లైనెక్స్. ఏమని, అమ్మా అప్పుడు ఇప్పుడు KK1 వెంటనే వీడిని సంప్రదించాడు.
KK1 వెంటనే వీడిని సంప్రదించాడు, ఎవరిని, రూట్ యూజర్ని. టికెట్ రైజ్ చేశాడు, రూట్ యూజర్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఐఎమ్ అనేబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ మిషన్. నేను ఎన్ని గ్రూపుల్లో ఉన్నానో ఏంటో దాని కథ వేరే, తర్వాత చూద్దాం, బట్ నేను లాగిన్ అవ్వాలి కదా. ఈ గ్రూపులో ఎన్ని గ్రూపుల్లో నేను ఉన్నానో, ఏ గ్రూపుల్లో నేను ఎలా పనిచేస్తానో అది వేరే విషయం, నెక్స్ట్ అది సెకండరీ. బట్ ప్రైమరీ ఈజ్ వాట్, ఐ మస్ట్ లాగ్ ఇన్ టు దిస్ టెర్మినల్, బట్ ఐఎమ్ అనేబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ మిషన్, ప్లీజ్ అనే టికెట్ రైజ్ చేశాడు వాడు. అప్పుడు రూట్ యూజర్ ఏం చేశాడు, అదేంద్రా, నీకు యూజర్ నేను తయారు చేశాను, పాస్వర్డ్ తయారు చేశాను, అన్ని తయారు చేశాను, మరి తయారు చేస్తే నువ్వు ఎందుకు లాగిన్ అవ్వలేకపోతున్నావు. వాడికి డౌట్ వచ్చి వాడు వెంటనే లైనెక్స్ని అడిగాడు, అమ్మా లైనెక్స్, గుడ్ మార్నింగ్. ఎస్ గుడ్ మార్నింగ్ రూట్ యూజర్, చెప్పు. ఏం లేదమ్మా, మరి KK1 యూజర్ని లాగిన్ చేస్తానికి ట్రై చేస్తున్నాడు, ఫెయిల్ వస్తుంది. ఎందుకు ఫెయిల్ వస్తుంది తల్లి, ఏం చెప్తే చెప్పు అన్నాడు. నువ్వే కదా చేయాల్సింది, బాధ్యత అంతా నాదేం లేదు, నాకేమింది, కమాండ్ ఇచ్చావు, ఎగ్జిక్యూషన్ చేయమన్నావు, చేసేసా, యూజర్ తయారయ్యాడు, బట్ తయారైన యూజర్ లాగిన్ అవ్వలేకపోతున్నాడు, వాట్ ఈస్ దిస్ రీజన్. అప్పుడు లైనెక్స్ చెప్పింది ఏమని, అరే బాబు రూట్ యూజర్, నీకు అన్ని పర్మిషన్స్ ఇచ్చానని ఏది పడితే అది చేసేసి నాకు చెప్పకుండా ఏది చేయకూడదు నువ్వు అని చెప్పింది. ఎవరు, లైనెక్స్. నాకు యూ మస్ట్ ఇన్ఫార్మ్, చెప్పాలా, ఇదిగో KK1 అనే యూజర్ని నేను తయారు చేశా, దానికి పాస్వర్డ్ 123 ఇచ్చా, నువ్వు లైనెక్స్ మిషన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాడిని యాక్సెప్ట్ చేయి అని చెప్పాలా. చెప్పాలంటే అమ్మ నీకు ఫోన్ నెంబర్ లేదు, ఈమెయిల్ లేదు, ఎలా చెప్పాలి నీకు అంటే, అప్పుడు లైనెక్స్ సలహా చెప్పింది, అరే నాకు ఫోన్ నెంబర్ అవసరంలా, ఈమెయిల్ అవసరంలా, నేను ఒక ఫైల్ ఉంది నాకు, ఆ ఫైల్లోకి వెళ్ళి నువ్వు చిన్న మోడిఫికేషన్ చేయి, అంటే ఆ ఫైల్లో నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంది ఆ ఫైల్లో చెప్పు, ఎప్పుడైతే ఆ ఫైల్లో నువ్వు ఏదైనా రాసావో ఆ ఫైల్ ద్వారాగా నేను అంతా తీసుకుంటా, అంతా నేను ఫైల్స్ మీద పనిచేస్తా. అంటే ఏంది, లైనెక్స్ అంటే ఫైల్స్ అండ్ డైరెక్టరీసే కదా, నేను ఫైల్స్ మీదే పనిచేస్తాను, నువ్వు ఆ ఫైల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటే ఆ ఇన్ఫర్మేషన్ నాకు పాస్ అవుతుంది, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్, ఆఫ్టర్వర్డ్స్ ఐ కెన్ అలో యువర్ యూజర్ ఐ కెన్ అలో యువర్ యూజర్ అని చెప్పింది. ఓకే, అప్పుడు ఏం ఫైల్ అమ్మా, ఏంటి, ఏ ఫైల్లోకి వెళ్ళి చేయాలి అని అంటే, అప్పుడు లైనెక్స్ ఆ ఫైల్ పేరు చెప్పింది. ఆ ఫైల్ పేరే SSHD కాన్ఫిగరేషన్ ఫైల్, SSHD కాన్ఫిగరేషన్ ఫైల్. సో SSHD కాన్ఫిగరేషన్ ఫైల్ అనే దాంట్లోకి వెళ్ళి, అర్థమైందా, లైన్ నెంబర్ 65లో నో అనే ఆప్షన్ ఉంటుంది, లాగిన్ అవ్వలేరు నో ఉన్నంతసేపు, కాబట్టి నో తీసేసి ఎస్ అనే టైప్ చేయి బాబు, మాడిఫికేషన్ చేయి, స్మాల్ చేంజెస్ చేయి అని చెప్పింది, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. అప్పుడు ఎస్ హైఫన్ కాన్ఫిగ్, సారీ అండర్ స్కోర్ కాన్ఫిగ్ అనే దాంట్లోకి నేను వెళ్ళాలంటే ఏంది కమాండ్, ఎస్ అసలు ఇది ఎక్కడుంది అని అడిగాను నేనే లైనెక్స్ ని. అప్పుడు లైనెక్స్ చెప్పింది SSD కాన్ఫిగరేషన్ అనే ఫైల్ ఎక్కడుందంటే SSS అనే ఫోల్డర్ లో ఉన్నది. ఓకే, ఈ ఫోల్డర్ ఎక్కడుంది, ETC లో ఉంది. ఎస్, ఇది ఎక్కడుంది, ఫార్వర్డ్ స్లాష్ లో ఉంది. ఇది హైరార్కీ, అది లొకేషన్, అంటే ఎక్కడుంది, /etc SSHD కాన్ఫిగ్. ప్రాక్టీస్ లేకపోతే మనకి ఇట్లాగే ఉంటుంది వ్యవహారం. హౌ కెన్ ఐ బికమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్? ఎస్, నో బడీ అవలేరు, లైనెక్స్ రాకుండా డెవాప్స్ కళ. సరే, ఇది యాక్చువల్ గా అంటే ETC SSHD కాన్ఫిగ్. ఇది ఈ ఫైల్లో లైన్ నెంబర్ 65కి వెళ్ళి మోడిఫికేషన్ చేస్తే అప్పుడు లైనెక్స్కి అర్థమైంది అని చెప్పింది. ఆ ఫైల్లో మనం మోడిఫికేషన్ చేయకుండా ఎట్లా అర్థమైంది, తెలియదు కదా, అప్రూవల్ తీసుకోవాలి, యూ మస్ట్ టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ద లైనెక్స్. వై, ఎందుకంటే లైనెక్స్ చెప్పాలా ప్రతిదీ కూడా, అమ్మా లైనెక్స్ నన్ను ఎలో చేయమ్మా, నేను యూజర్ని యాడ్ చేశానమ్మా, ఆ యూజర్ యాడ్ చేసినప్పుడు ఆ యూజర్ తన మిషన్ లోకి లాగిన్ అయ్యేటప్పుడు ఎలో చేయాలంటే ఇన్ఫార్మ్ చేయాలి లైనెక్స్కి, ఆ ఇన్ఫార్మ్ చేయటాన్ని ఈ SSHD కాన్ఫిగ్ ఫైల్లో చేయాలి. సో SSD రూట్ యూజర్, యాజ్ అ రూట్ యూజర్ గా ఆ ఫైల్ ఓపెన్ చేయాలి నువ్వు, ఏమని, PAM ETC SSHD కాన్ఫిగ్ CONFIG ప్లస్ ఎంటర్ బటన్, ఇది :65. అంటే ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది కదా, నో, దాని సూడోవర్స్ ఫైల్ కాదు, సూడోవర్స్ ఫైల్ వేరు, ఇది వేరు, దానికి డిఫరెన్స్ తెలియాలంటే ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి మీకు. సూడోవర్స్ ఫైల్ వేరు, ఇది వేరు రియల్ గా. ఇది ఎస్, ఓకే.
ఎస్ చేసిన తర్వాత ఎస్కేప్ 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 తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలా అంటే ఎస్కేప్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కోలన్. ఎస్, కోలన్. కోలన్ రాసి ఎస్ రామ్ సుందర్, అండర్స్టాండింగ్ రామ్ సుందర్. కోలన్ ఎస్ రాసి అండి. కోలన్ రాసి ఎక్స్, కోలన్ రాసి ఎక్స్ తర్వాత ఓకే. ఇక వెంటనే ఇదిగో ఇది తయారు చేసే అప్రూవల్ తీసుకున్నాను కదా. ఇక కేకే1కి చెప్పారు, కేకే1 ప్లీజ్ లాగిన్ అని చెప్పా. వాడు సీరియస్ గా ఏబిసి ఏదైతే సర్వర్ ఉందో సర్వర్ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ఆల్రెడీ తన నోట్ ప్యాడ్ లో కాపీ చేసుకుంటాడు కదా. ఆ కాపీ చేసుకున్న నోట్ ప్యాడ్ లో నుంచి అతను లాగిన్ అవడానికి ట్రై చేస్తాడు. ఇది తన ఐపీ అడ్రస్, యూజర్ నేమ్, ఓకే, కేకే1, పాస్వర్డ్ 1 2. ఓకే, ఇది యాక్చువల్ గా తన నోట్ ప్యాడ్ లో రాసుకున్నాడు. దీని ప్రకారం వాడు లాగిన్ అవుతాడు. ఎస్, దీన్ని కాపీ చేసుకొని పట్టి ఓపెన్ చేస్తాడు. పట్టి పట్టి ఆర్ పుట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో లోడ్, ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్, ఎస్ఎస్హెచ్, క్రెడెన్షియల్స్, బ్రౌజ్, పాస్వర్డ్, ఓపెన్, ఎస్, కేకే1. కేకే1 లాగిన్ అవ్వమని చెప్పాడుగా, కేకే1 లాగిన్ అవ్వ. ప్రెస్ ఎంటర్ బటన్. అగైన్ వీఆర్ గెట్టింగ్ ప్రాబ్లమ్. మళ్ళీ నేను రీస్టార్ట్ దిస్ సర్వీస్. రీస్టార్ట్ సిటిఎల్. మళ్ళీగా అంతే, మళ్ళీ కేకే1 మళ్ళీ రికెట్ ట్రై చేస్తాడు. మళ్ళీ రూట్ యూజర్ ఏమంటాడు, అమ్మా లైనెక్స్ వాట్ హ్యాపెండ్, నువ్వు అప్రూవల్ తీసుకోమన్నావు, తీసుకున్నాను, అంతా చేసేసాను, మాడిఫికేషన్ చేశాను, బట్ కేకే1 ఈస్ అనేబుల్ టు లాగిన్ టు దిస్ మిషన్. వై అంటే అప్పుడు లైనెక్స్ చెప్పింది ఏమని, అరే బాబు నువ్వు ఫైల్ లోపలికి వెళ్ళావు, మాడిఫికేషన్స్ చేసేసావు, అన్ని చేసావు, బట్ రిఫ్లెక్షన్ అనేది నా దగ్గర దాకా రాలా. ఐ హ్యావ్ నాట్ ఇట్ రిసీవ్డ్ యువర్ మోడిఫికేషన్ సో ఫార్. దాట్స్ వై ఏదైనా సరే కొంత నువ్వు మోడిఫికేషన్ చేసినప్పుడు దానిని నువ్వు రీస్టార్ట్ చేయాలా. రీస్టార్ట్ చేస్తే ఆ రిఫ్లెక్షన్స్ అన్ని నా దగ్గరకు వస్తాయి. సో దట్ ఐ కెన్ రికగ్నైజ్ కేకే1 యూజర్. అదర్వైజ్ కేకే1 ఎవడో నాకు తెలియదు అని చెప్పింది. అంటే ఎలా చేయాలా అంటే కరెక్టే, రీస్టార్ట్ అంటే ఎలా చేయాలా, అదే ఇప్పుడు ఎస్ఎస్ఎస్డి ఉంది కదా, దాన్ని రీస్టార్ట్ చేయని చెప్పింది. ఎస్ఎస్డిని రీస్టార్ట్ ఎలా చేయాలమ్మా అంటే దానికి ఒక కమాండ్ ఇచ్చింది లైనెక్స్. ఆ కమాండ్ పేరే సర్వీస్. సర్వీస్ అనే కమాండ్ ఇచ్చింది. ఆ సర్వీస్ ఉపయోగించి ఆ సర్వీస్ నేమ్ ఎస్ఎస్ఎస్డి, ఆ తర్వాత దాన్ని ఏం చేయాలో రీస్టార్ట్ చేస్తావా చెయ్యి, స్టాప్ చేస్తావా చెయ్యి. స్టాప్ చేస్తే నో బడీ కెన్ లాగిన్ టు దేర్ రెస్పెక్టివ్ మిషన్స్. స్టాప్ చేసామా, దీన్ని స్టాప్ చేసామా, ఎవరు లాగిన్ అవ్వాలి. రీస్టార్ట్ చేస్తే రిఫ్లెక్షన్స్ ఏదైనా మాడిఫికేషన్ చేస్తే రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఇట్లాగా ఎస్ఎస్హెచ్డిని రీస్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, అగైన్ మళ్ళీ స్టార్ట్ కూడా చేయొచ్చు. స్టార్ట్, స్టాప్, రీస్టార్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ క్యాన్. స్టాప్ చేసామంటే ఇక ఎవరు ఏ యూజర్ కూడా లాగిన్ అవ్వలేడు, ఇందులో కన్ఫర్మ్. సరే ఓకే, దిస్ ఇస్ రన్నింగ్ ప్రాసెస్, అంటే బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటుంది ఇది, ఈ సర్వీస్. ఓకే ఫైన్, బాగుంది. సరే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ నేను ఎస్ ఫ్రెండ్స్ సర్వీస్ అనే సర్వీస్ ఇది రీస్టార్ట్, ప్రెస్ ఎంటర్ బటన్, రీస్టార్ట్ అయిపోయింది. ఇట్లా ఇలా క్లియర్. సో ఇక్కడ నేను తప్పకుండా ఇక్కడ ఏదైతే ఉన్నానో ఇప్పుడు లాగిన్ అవ్వగలను. ఎస్, అప్పుడు మళ్ళీ నేను అగైన్ ఐ గో టు దిస్ ప్లేస్, కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్, పుట్టి ఆర్ పట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కేకే1, ఓకే, credentials, yes yes, KK1 1 2 3, password correct 1 2 3. This is what user login. KK1 అనే వ్యక్తి ఇక్కడ లాగిన్ అవి వర్క్ చేస్తూ ఉంటాడు. ది స్టోరీ. సో ఒక సైడ్ కేకే1 ఉన్నాడు, ఇంకో సైడ్ ఎవరు ఉన్నారు, రూట్ యూజర్ ఉన్నారు. ఇద్దరు యూజర్స్ ఉన్నారు, చూసారా. రూట్ యూజర్ పైన ఉన్నాడు, కేకే1 యూజర్ కింద.
ఇది రూట్ యూజర్, ఇది KK1 యూజర్. ఓకే, సో ఇక్కడ నేను యూజర్స్ అని టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది యాక్చువల్. లేదు లేదు, నేను హూ అని టైప్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఇలా వస్తుంది. ఎవరు? ఇదిగో KK1 అనే యూజరు ఇక్కడ ఈ టెర్మినల్లో పనిచేస్తున్నాడు. ఈ IP అడ్రస్ నుంచి లాగిన్ అయ్యాడు. లాగిన్ అయిన టైం ఇది, లాగిన్ అయిన డేట్ ఇది, ఆ టెర్మినల్ ఇది, PTS టెర్మినల్ పేరు అది. ఓకే, దాన్నే మనం టెర్మినల్ ఏమంటాం. ఓకే, సరే, బాగానే ఉంది, ఫైన్. అయితే ఇక్కడ లైనక్స్ లో మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. అంటే ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారో తెలుసా? కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది యూజర్స్ ఉంటారు. మనం ఇప్పుడు ఆల్రెడీ 2-3 సార్లు ఫెయిల్ అయ్యాం. అది పాస్వర్డ్ లేకపోతే ఇంకోటో, అది వేరే విషయం. కొన్ని కొన్ని సందర్భాల్లో నీ యూజర్ నేమ్, నీ పాస్వర్డ్ వేరే వాళ్ళకి తెలిసింది. నీ యూజర్ నేమ్ తెలుసు, IP అడ్రస్ కూడా తెలిసిపోయింది, పాస్వర్డ్ తెలియదు. అప్పుడు రాంగ్ పాస్వర్డ్ ప్రెస్ చేస్తా ఉంటాడు వాడు. అంటే లాగిన్ ఫెయిల్ చూపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా అలాంటి వ్యక్తులను కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎవడు సర్వర్లోకి లాగిన్ అవుతాడు అన్నెసరీగా, ఎక్కడి నుంచి లాగిన్ అది అటెంప్ట్ జరుగుతూ ఉంది, అది కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఎవరు సర్వర్లో లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్నారు తెలుసుకోవచ్చు. ఎవరు అనవసరంగా ఏదైతే యూజర్ నేమ్ ఉపయోగించి, క్రెడెన్షియల్స్ ఉపయోగించి లాగిన్ అవడానికి ట్రై చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. అయితే దీని ఇన్ఫర్మేషన్ అంతా ఒక ప్లేస్ లో స్టోర్ అయి ఉంటుంది, రియల్ గా చెప్పాలంటే. అంటే అసలు ఒక ఒక వ్యక్తి ఎప్పుడు లాగిన్ అయ్యాడు, ఎప్పుడు లాగిన్ అయ్యాడు, ఒక వ్యక్తి ఎప్పుడు లాగిన్ అయ్యాడు, ఎప్పుడు లాగౌట్ అయ్యాడు, ఎప్పుడు లాగిన్ అయ్యాడు, ఎప్పుడు లాగౌట్ అయ్యాడు, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. అర్థమైందా? ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు లాగిన్ అయ్యాడు, ఎప్పుడు లాగౌట్ అయ్యాడు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు. తర్వాత అసలు ఇప్పుడు ఏంటి రన్నింగ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, లాగిన్ ఎప్పుడు అయ్యాడు, లాగౌట్ ఎప్పుడు అయ్యాడు, రన్నింగ్ యూజర్స్ ఎంతమంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లైనెక్స్ ఒక ఫైల్లో స్టోర్ చేసింది. దిస్ టోటల్ ఇన్ఫర్మేషన్ is available inside a file. That file name is what? WTMP. WTMP. That file name is what? WTMP. ఈ ఫైల్ యాక్చువల్గా దిస్ ఇస్ కాన్ఫిగరేషన్ ఫైల్. WTMP అనేది ఒక ఫైల్ యాక్చువల్గా. మీకు ఆల్రెడీ నోట్స్ ఇచ్చాను, దాంట్లో చక్కగా రాశాను చూడండి. ఈ WTMP ఫైల్లో మనం ఏదైతే యూజర్ యాక్టివిటీ ఉందో ఆ యాక్టివిటీ రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవడు లాగిన్ అయ్యాడు, ఎప్పుడు లాగౌట్ అయ్యాడు, ఇప్పుడు రన్నింగ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఈ WTMP ఫైల్. వాడు అడుగుతాడు WTMP ఫైల్ అంటే ఏంది? ఏం లేదు, లాగిన్, లాగౌట్ అండ్ రన్నింగ్ యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దిస్ ఇస్ WTMP ఫైల్ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ వాట్, అది కూడా అడుగుతాడు. ఓకే, అంటే ఈ ఫైల్ ఎక్కడ లొకేషన్ చెప్పండి బాబు అంటాడు. లొకేషన్, ఎస్. అంటే ఇలాగా మనకి చాలా ఫైల్స్ ఉన్నాయి. అంటే WTMP ఫైల్ ఒకటి, అందులో ఫ్రెండ్స్ WTMP ఫైల్ ఒకటి ఉంది. తర్వాత ఇంకో ఫైల్ ఒకటి, అదేం ఫైల్ అంటే యూటీఎంపీ ఫైల్ యాక్చువల్. మరి యూటీఎంపీ ఫైల్ ఏం చేస్తుంది అంటే, యాక్చువల్గా యూటీఎంపీ ఫైల్ కూడా అంతే సింపుల్గా, అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. యూటీఎంపీ ఫైల్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అర్థమైందా? అంటే ఎట్లా అంటే, సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, యూటీఎంపీ ఇది కూడా లాగిన్ యూజర్స్ ఇన్ఫర్మేషన్. ఎస్ అర్థమైందా? సో లాగిన్ యూజర్ ఇన్ఫర్మేషన్, లాగౌట్ యూజర్ ఇన్ఫర్మేషన్, టోటల్గా ఇవి కూడా చెప్తుంది. సరే, ఇంకొకటి ఏంది, ఇంకొకటి మనకి BTMP ఉంది. BTMP ఇవన్నీ ఫైల్స్ అనమాట. యూటీఎంపీ, BTMP ఇవన్నీ ఫైల్స్ యాక్చువల్గా. అంటే ఏంది రియల్గా ఇవన్నీ అంటే, యూజర్ యాక్షన్స్ మొత్తం రికార్డ్ అవుతాయి ఈ ఫైల్లో. ఒక ఫైల్లో ఒకలాగా, ఇంకొక ఫైల్లో ఇంకోలాగా రికార్డ్ అవుతాయి అనమాట. అంటే
టోటల్ గా చెప్పాలంటే BTMPలో కొంత ఇన్ఫర్మేషన్ అంటే ఎట్లాగా ఎవడైతే లాగిన్ ఫెయిల్ అయ్యారో అదైనా లాగిన్ ఫెయిల్ వాడి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇక్కడ స్టోర్ అయ్యింది. లాగిన్ ఫెయిల్స్ ఎవడైతే అయ్యాడో వాడి ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ అయ్యింది. అర్థమైందా? లాగిన్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ అయ్యింది. అట్లా ఇది వాట్ BTMP. సో UTMP తర్వాత WTMP. దీస్ ఆర్ ఆల్ ద ఫైల్స్ విచ్ కంటైన్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూజర్. అర్థమైందా? యూజర్ అయితే మనకి ఈ ఫైల్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి, ఏ ప్లేస్ లో ఉన్నాయి వాడు అడుగుతాడు ఇంటర్వ్యూలో క్వశ్చన్. అది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అంటే ఏ ప్లేస్ లో ఉన్నాయి అంటే సింపుల్ గా కొన్ని సందర్భాల్లో మనం తప్పులు చెప్తాం. తప్పులు చెప్పినప్పుడు వాడికి అర్థమైంది. అర్థమైంది. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకి WTMP ఫైలు అండ్ UTMP ఫైలు అర్థమైంది అండ్ BTMP ఫైల్. ఎస్ ఇది డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటాయి రియల్ గా చెప్పాలంటే. అంటే సార్ ఎక్కడ ఉంటాయి ఏంటి అంటే మనకి ఫస్ట్ WTMP ఫైల్. ఈ WTMP ఫైల్ లొకేషన్ ఎక్కడ? ఎస్ లొకేషన్. దాని లొకేషన్ ఎక్కడ అంటే సింపుల్ గా దాని లొకేషన్ వేర్ అంటే వేర్ ఫోల్డర్. ఎస్ వేర్ ఫోల్డర్. సో ఈ వేర్ ఫోల్డర్ ఎక్కడ ఉంది అంటే ఇన్సైడ్ ఫార్వర్డ్ స్లాష్. ఎస్ అది దాని వ్యవహారం. ఇన్సైడ్ ఫార్వర్డ్ స్లాష్ అంటే /var/WTMP ఇది లొకేషన్. అదే అయితే లైనక్స్ ఏం చేసిందంటే అరే యూజర్ కు సంబంధించిన లాగిన్ లాగౌట్ ఇన్ఫర్మేషన్ కదా, అందుకని మధ్యలో ఒక లాగ్ ఫైల్ తగిలిచ్చింది. అది లాగ్ అంటే వేర్ కి మధ్యలో. అప్పుడు ఎస్ అప్పుడు వేర్ అనేది ఇక్కడ యాడ్ చేసింది. లాగ్ లాగ్ అంటే లాగ్ ఫైల్స్ కదా అవన్నీ, అందుకని లాగ్ పెట్టేసింది. లాగ్ అని రాసి WTMP రాసి వేర్ రాస్తే చాలు, డిస్ప్లే చేయొచ్చు మనం. ఓకే. సో వేర్ అంటే ఏంది? ఫోల్డర్. లాగ్ అంటే ఏంది? ఫోల్డర్. WTMP ఏంది? ఫైల్. ఎస్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? ఫార్వర్డ్ స్లాష్. ఇది దీని లొకేషన్ యాక్చువల్గా. దాని నుంచి మనం చేయొచ్చు. సరే WTMP అనే ఫైల్ ఏంది అంటే యూజర్ కి సంబంధించిన రికార్డ్ అంత యాక్టివిటీస్ అన్ని ఈ ఫైల్స్ లో స్టోర్ అవుతా ఉంటాయి. ఆ ఫైల్స్ ని ఎలా చెక్ చేయాలి అంటే దాని లొకేషన్ తెలియాలి కదా మనకి, అందుకోసం ఇది. సో లొకేషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద లొకేషన్స్ ఆఫ్ దిస్ ఫైల్స్. సో ఈ లొకేషన్ ఎక్కడంటే ఏది? UTMP లొకేషన్ తెలుసుకోవాలా. అయితే UTMP లొకేషన్ ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుంది. అర్థమైందా? ఎట్లా ఇచ్చాడు? అది వేర్ ఫోల్డర్ లోనే స్టోర్ అయితే ఓకే, అది ఫార్వర్డ్ స్లాష్ లోనే. ఎస్ ఓకే. అయితే ఇక్కడ మనకి వేర్ ఇక్కడ లాగ్ కాకుండా రన్ ఉంటుంది. రన్ UTMP ఇట్లా అన్నమాట. రన్ UTMP ఇదేనమాట యాక్చువల్ గా చెప్పాలంటే. అంటే ఫార్వర్డ్ స్లాష్ లోనే ఇన్ని ఫైల్స్ ఉంటాయి. వేర్ ఫోల్డర్ ఉంటుంది, అర్థమైందా? రన్ ఫోల్డర్ ఉంటుంది. రన్ ఫోల్డర్ లో UTMP ఉంటుంది యాక్చువల్. లాగ్ ఫోల్డర్ లో WTMP. ఇవన్నీ ఏంది? యూజర్స్ రిలేటెడ్ యూజర్ యాక్టివిటీస్. యూజర్ ఏదైతే యాక్షన్స్ చేస్తున్నాడో ఆ యాక్షన్స్ అన్ని ఈ ఫైల్లో స్టోర్ అవుతా ఉంటాయి. ఇంటర్వ్యూలో మనం ఆ ఫైల్స్ పేర్లు అడుగుతాడు వాడు. యూజర్ యాక్షన్స్ ఇక్కడ ఏ ఫైల్స్ లో స్టోర్ అవుతాయి. సో ఇక్కడ WTMP ఫైల్లో కొంత స్టోర్ అవుతుంది, UTMPలో కొంత స్టోర్ అవుతుంది, BTMPలో కూడా కొంత స్టోర్ అవుతుంది. ఏం చెప్పాలి? సో BTMP లొకేషన్ ఏంది? BTMP లొకేషన్ వేరే, అది కామన్ లొకేషన్ అంటే లాగే. దీని లొకేషన్ ఏంది? ఎస్ BTMP లొకేషన్ ఏంటంటే ఫార్వర్డ్ స్లాష్. వేర్ ఫోల్డర్ అయితే అది కూడా వేర్ ఫోల్డర్ ఎక్కడ ఉందంటే ఫార్వర్డ్ స్లాష్. ఓకే. సో ఈ వేర్ ఫోల్డర్ ఫార్వర్డ్ స్లాష్ ఉంది. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో లొకేషన్ ఏంటంటే వేర్ తర్వాత లాగ్ తర్వాత BTMP. ఇవి యాక్చువల్గా లొకేషన్స్, దాని ఫైల్స్ వ్యవహారం. సో మనం ఆ లొకేషన్స్కి వెళ్ళి చూడొచ్చు, నో ప్రాబ్లం. ఎస్ ఇప్పుడు ఇది ఉన్నాడు వీడు, వేర్ చూడొచ్చు, తర్వాత రన్ చూడొచ్చు, అన్ని చూడొచ్చు. ఎట్లాగా?
రూట్ యూజర్ ఉన్నాడు కదా మనకి. సో రూట్ యూజర్లోకి వెళ్ళి మనం ఇది సారీ రూట్ యూజర్లోకి వెళ్ళు. ఎస్ ఎస్ దిస్ ఇస్ మై రూట్ యూజర్. ఓకే గుడ్. రూట్ యూజర్లో ఏంటి సిడి / డైరెక్టరీలోకి వెళ్ళు. ఓకే / డైరెక్టరీకి వెళ్ళాను. సో ఎల్ఎస్ టైప్ చేయి. ఎస్ ఎస్ చూసారా, ఎల్ఎస్ టైప్ చేస్తే ఇది కనిపించింది మనకి. ఇదిగో చూసారా విఏఆర్ వ్యార్, అంతే వ్యార్. రన్ ఉందా? ఎస్ రన్. ఇది రన్ 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 అనేది ఒకటి, వ్యార్ అనేది అట్లా. అంటే ఇప్పుడు సింపుల్ గా మీరు చెప్పాలంటే సిడి వ్యార్, వ్యార్ లోకి వెళ్ళి ఇదేనా వ్యార్. ఎస్ ఎస్ వ్యార్ ప్లస్ ఎంటర్ బటన్. ఓకే ఎల్ఎస్ టైప్ చేయి మళ్ళీ. ఎల్ఎస్ ఎస్ ఎస్ చూసారా వ్యార్ లో ఉన్నాయి ఇవన్నీ టోటల్ గా స్టోరీ ఇవన్నీ. అంటే మనం ఈ విధంగా కొన్ని కొన్ని ఫైల్స్ ని ఫోల్డర్స్ ని చెక్ చేసుకుంటాం. అర్థమైంది వ్యార్లోకి. ఇప్పుడు లాగ్ అనేది ఉందా, లాగ్ లాగ్ చూసారా, లాగ్ ఎల్ఓజి లాగ్ అంటే వ్యార్ లో లాగ్ అనేది మరొక ఫోల్డర్. ఎస్ 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 ఇది లాగ్ లాగ్. మళ్ళీ సిడి కొట్టి లాగ్కి వెళ్ళండి. సిడి లాగ్ ఎల్ఓజి లాగ్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా లాగ్ అంటే మళ్ళీ లాగ్ లోకి వచ్చేసా. మళ్ళీ ఆ లాగ్ లో ఏముంది, ఎల్ఎస్ కొట్టండి. ఎల్ఎస్ చూసారా ఇదిగో ఇవన్నీ. ఇదిగో చూసారా లాగ్ లో డబ్ల్యూటిఎంపి, అవునా లాగ్ లో ఇదిగో బిటిఎంపి. ఈ డబ్ల్యూటిఎంపి బిటిఎంపి ఫోల్డర్సా ఫైల్సా? ఫైల్సే. ఎలా తెలుసుకోవాలి మనం? సింపుల్ గా క్లియర్ అని రాసి ఇదిగో మీరు కావాలంటే అది ఫైల్సా ఫోల్డర్సా తెలుసుకోవాలంటే LS-L టైప్ చేయండి, ప్రెస్ ఎంటర్ బటన్. సో అట్లాగా అంటే మనకి స్క్రీన్ కొంచెం ఫిట్ అవ్వదు, అందుకోసం. ఇదిగో యూటిఎంపి, ఇదిగో యూటిఎంపికి ముందు ఏముంది ఇక్కడ, హైఫన్. హైఫన్ ఉందంటే యూటిఎంపి ఈజ్ ఎ ఫైల్. అట్లా అనమాట. అట్లా మనం అర్థం చేసుకోవాలి. అంటే హైఫన్ ఉంది అంటే ఇక అంతే, అర్థమైంది. అట్లా ఆ విధంగా ఇది ఇవన్నీ మనం చెక్ చేసుకుంటాం. ఇట్లా ఇలా చెక్ చేసుకుంటాం. చూసారా ఈ ఫైల్స్. సరే ఈ ఫైల్ని నేను ఓపెన్ చేసి చూడొచ్చా? చూడలేరు. ఎందుకు? ఇది బైనరీ ఫైల్స్. బైనరీ ఫైల్స్ నువ్వు చూడలేవు. అంటే ఏంది బైనరీ ఫైల్స్ అంటే? క్యాట్ అని రాసి బిటిఎంపి రాసామనుకో ఏమైంది తెలుసా? చూడు ఏమైందో. నథింగ్. మళ్ళీ క్యాట్ రాసి డబ్ల్యూటిఎంపి రాసామనుకో ఏమైంది? నథింగ్. ఏం కనిపించదు. ఓ ఆర్ యు ఎవడరా నువ్వు అనేది. ఎందుకు? అయ్యా ఈ ఫైల్స్ అన్ని బైనరీ ఫైల్స్. బైనరీ ఫైల్స్ ని చూడాలంటే కష్టం. అప్పుడు నేను లైనెక్స్ని అడిగా, అమ్మా వాట్ ఈస్ దిస్ బైనరీ ఫైల్స్ నేను చూడాలా, ఎలా చూడాలి అంటే అప్పుడు లైనెక్స్ మళ్ళీ దానికి ఒక కమాండ్ చెప్పింది. అయ్యా బైనరీ ఫైల్స్ నువ్వు చూడాలంటే, అర్థమైందా ఏంటి? బైనరీ ఫైల్స్ అనేది నువ్వు చూడాలి అంటే ఏం చేయాలా? ఏం లేదు. బైనరీ ఫైల్స్ అనేది నువ్వు చూడాలంటే దానికి ఒక కమాండ్ ఉంది మళ్ళీ సపరేట్ గా. క్యాట్ కమాండ్ పనిచేయదు దానికి. ఎస్ ద క్యాట్ కమాండ్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్. వై? బికాస్ క్యాట్ కమాండ్ ఈజ్ ఫర్ నార్మల్ ఫైల్స్, ఏదైనా చూడొచ్చు, అంతేగాని బైనరీ ఫైల్స్ లో ఉన్న డేటాను నువ్వు చూడలేవు. ఎస్ ఎస్ ఏది ఇది ఇది చూసావు కదా యూటిఎంపి. ఇదంతా కూడా బైనరీ ఫైల్స్. డబ్ల్యూటిఎంపి, యూటిఎంపి, విటిఎంపి ఇవన్నీ ఏంటి? ఫైల్సే, బట్ ఆల్ ఆర్ బైనరీ ఫైల్స్. బట్ బైనరీ ఫైల్స్ లో ఉన్న డేటాను నువ్వు చెక్ చేయాలంటే క్యాట్ కమాండ్ పనిచేయదు. ఓకే మరి ఏ కమాండ్ పనిచేసిద్ది అంటే అప్పుడు చెప్పింది లైనెక్స్. క్యాట్ కమాండ్ పనిచేయదు కాబట్టి నువ్వు లాస్ట్ అనే ఒక కమాండ్ ఉంది దాన్ని వాడు అంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ లాస్ట్ కమాండ్ వీ కెన్ డిస్ప్లేస్ ది కంటెంట్ ఆఫ్ దిస్ ఫైల్. అంటే లాస్ట్ అనే కమాండ్ ఉపయోగించి ఈ ఫైల్లో ఉన్న డేటాని నువ్వు చెక్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఎవరు? లైనెక్స్. లైనెక్స్ చెప్పింది. సో కాబట్టి ఇదిగో ఎవరైతే ఉన్నారో ఇదిగో బిటిఎంపి, ఇదిగో డబ్ల్యూటిఎంపి, దాంట్లో ఫైల్స్ ని చూడాలంటే లాస్ట్ అనే కమాండ్ వాడాలి. లాస్ట్ దాంట్లో ఉన్న డేటాను చూడాలంటే. అంటే లాస్ట్ అంటే ఏంది? ఎస్ ఇది లాస్ట్. ఓకే లాస్ట్ అని రాసి డబ్ల్యూటిఎంపి రాస్తే అయిద్దా? పని పని అవ్వదు. కాబట్టి అంటే లాస్ట్ అని రాసి డబ్ల్యూటిఎంపి రాస్తే అర్థం కాదు నాకు. అందుకోసం మధ్యలో ఏంటంటే ఫెచ్ అనేది వాడతా. ఫెచ్ ఫెచ్
ఫెచ్ ద డీటెయిల్స్ ఫ్రమ్ దిస్ WTMP ఫైల్ అని రాస్తా. ఫెచ్. సో ఆ ఫెచ్ అనేది ఎఫ్. ఓకే, ఎఫ్. ఎఫ్ అంటే ఏదైనా సరే మధ్యలో మీడియేటర్ కావాలా లైనెక్స్ కి. ఒక కమాండ్ కి ఈ ఫైల్ కి మధ్యలో మీడియేటర్ అవ్వాలంటే ఎఫ్ ఫెచ్. అప్పుడు ఆ ఫెచ్ అనేది ఫ్లాగ్ ఆప్షన్. ఆ ఫెచ్ అనే ఆప్షన్ వల్ల మనం WTMP ఫైల్లో ఉన్న డేటాను చూడొచ్చు. ఎలాగా? లాస్ట్ అని రాసి, ఓకే, -F రాసి, ఓకే, WTMP. ఓహో, అంతేనా? అంతే, సింపుల్. అప్పుడు మనం WTMP ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయొచ్చు. లాస్ట్ అని రాసి, అయినా ఎఫ్ అని రాసి, BTMP అంటే ఏంది? BTMP ఫైల్లో ఉన్న డేటాని అంటే ఎఫ్ అనేది రాయాలి ఖచ్చితంగా. ఎఫ్ అంటే ఏంది? ఫెచ్. లాస్ట్ అని రాసి, -F రాసి, అర్థమైందా? UTMP. ఇట్లా. సో UTMP ఫైల్లో ఉన్న డిస్ప్లే చేయాలన్నా, WTMP ఫైల్లో డేటాను డిస్ప్లే చేయాలన్నా మనం ఇట్లా వాడాలి. ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ వేస్తారన్నమాట. How can you displace these files information? But these are all binary files. How you open this binary files? How you displace the binary files content? బైనరీ ఫైల్స్ లో ఉన్న కంటెంట్ ని ఎలా చూస్తామంటే లాస్ట్ అనే కమాండ్ ద్వారా చూస్తామని చెప్పాలి. లాస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫ్ ఫ్లాగ్, ఫెచ్, ఫెచ్ ఆప్షన్, ఫెచ్ ఆప్షన్. ఓకే, ఎస్ ఎస్. సో LS కొడితే పైన ఉంది కదా, ఎస్, చూసారా? WTMPలో ఏముందో మనం తెలుసుకోవాలంటే అప్పుడు ఏం చెప్పాను? ఎస్, సింపుల్ గా ఏంటిది? లాస్ట్, LAST, లాస్ట్, LAST, లాస్ట్, లాస్ట్. లాస్ట్ అని రాసి ఎఫ్ రా. ఓకే, ఎఫ్ రాసి ఏంది? WTM. అప్పుడు దాంట్లో ఉన్న డేటాని మనం డిస్ప్లే చేసి చూడొచ్చు. అర్థమైంది? అంటే ఇట్లా, ఇది ఇట్లా, చూసారా? WTMPలో ఇది ఉంది. ఎవరు? KK1 ఎప్పుడు లాగిన్ అయ్యాడు, ఎలా లాగిన్ అయ్యాడు, ఏం చేస్తున్నాడు, అన్నీ ఉంటాయి. స్టోరీ మొత్తం ఉంటుంది అన్నమాట WTMPలో. అలా మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో ఫైల్ ఉంది కదా, దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. LS టైప్ చేస్తే ఏముంది ఇక్కడ? BTMP ఉందా? BTMP, ఎస్ ఫ్రెండ్స్, BTMP. సో ఈ BTMP నువ్వు చెక్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలా? ఇక్కడ BTMP. దాన్ని కూడా అంతే, సేమ్. ఏది? లాస్ట్ అనేది రాసి, BTMP, ప్రెస్ ఎంటర్ బటన్. ఇట్లా. అంటే దీనికి యాక్చువల్ గా మనం చెప్పాలంటే BTMP అనే ఫైల్లో నీకు ఏం కనిపిస్తుంది అంటే, ఎవరన్నా యూజర్స్ ఫెయిల్ అయ్యారనుకో లాగిన్, దాని ఇన్ఫర్మేషనే కనపడింది. మనం యూజర్స్ ని ఫెయిల్ చేయలేదుగా, అందుకని కనపడదు. అంటే కొంతమంది యూజర్స్ ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ ఈయన ఉన్నాడు KK1 ని లాగౌట్ చేద్దాం. సపోజ్ KK1 లాగౌట్ చేయి అంటే Ctrl+T, ఎస్, లాగౌట్ చేశాను. అగైన్ KK1 ని తన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉపయోగించి మళ్ళీ లాగిన్ చేద్దాం. పట్టీలోకి వెళ్ళు, KK1 పాస్వర్డ్ కూడా టైప్ చేస్తున్నాడు. ఇది సర్వర్కి, ఇది, ఓకే. ఇప్పుడు KK1 అని టైప్ చేశాడు. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. బాగుంది, పాస్వర్డ్ అడుగుతుంది. అయితే నేను పాస్వర్డ్ ని తప్పిస్తా. తప్పంటే ఏంది? వేరేది ఇస్తా. వేరేది నా ఇష్టం. ఇది ఇచ్చి ఎంటర్ కొట్టా, తప్పు పాస్వర్డ్ ఇచ్చా. ఎస్, తప్పు పాస్వర్డ్ ఇస్తే ఏంది? లాగిన్ ఫెయిల్ అయింది ఖచ్చితంగా, యాక్సెస్ డినైడ్. ఓకే, మళ్ళీ అగైన్ మళ్ళీ తప్పు పాస్వర్డ్ ఇచ్చా. మళ్ళీ ఇచ్చా. మళ్ళీ అంటే నేనేంది? రాంగ్ క్రెడెన్షియల్స్ పాస్ చేస్తున్నా. ఇన్వాలిడ్ పాస్వర్డ్ టైప్ చేశా. 2 సార్లు యాక్సెస్ డినైడ్. మళ్ళీ యాక్చువల్గా మళ్ళీ టైప్ చేసి మళ్ళీ మూడోసారి కూడా యాక్సెస్ డినైడ్. అంటే ఈ విధంగా ఎవడో అటెంప్ట్ చేస్తున్నాడు. నీకు నువ్వేనా లేకపోతే వేరేవాడా తెలియదు నాకు. బట్ ఐ కెన్ యాక్సెస్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ టెర్మినల్, ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ BTMP ఫైల్. ఈ BTMP ఫైల్లో మనకి డిస్ప్లే అయింది. ఎవడైతే లాగిన్ ఫెయిల్ అయ్యాడో, ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు, ఎక్కడి నుంచి అవుతున్నాడు, ఇదంతా మనకి ఇది ఇక్కడ
ఆ యాక్టివిటీ ఆ యాక్షన్స్ ఇక్కడ రికార్డ్ అవుతాయి, ఈ ఫైల్లో రికార్డ్ చేస్తే ఎవరు లైనెక్స్. All the user actions will be recorded inside this file. This file name is what? BTMP. BTMP. So clear చేయండి. Clear? Yes. అంటే ఇప్పుడు BTMP ఫైల్ చూడండి, లాస్ట్ -f BTMP ప్లస్ ఎంటర్ బటన్. చూసారా? ఇదిగో బాబు, ఎవడో KK1 అంట, ఇదిగో పలానా IP అడ్రస్ నుంచి ట్రై చేస్తున్నాడు, ఇదిగో ఈ డేట్ లో, ఇదిగో ఈ టైంలో చూడు జాగ్రత్తగా. వాడు మీ వాడేనా వేరే వాడా? ఈ సర్వర్స్ లో ఇవి చాలా క్రిటికల్ సర్వర్స్, ప్రొడక్షన్ సర్వర్స్. ఈ ప్రొడక్షన్ సర్వర్ లోకి వీడు ఎంటర్ అవుతున్నానికి ట్రై చేస్తున్నాడు. ఎవడు వీడు? అసలు వాడు IP అడ్రస్ ఏంది? ఒకసారి కన్ఫర్మ్ చేసుకో. KK1 కి ఫోన్ చేయి, ఏ KK1, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వై యు ఆర్ యు లాగిన్ ఆర్ సమ్ అదర్? మీరు లాగిన్ అవుతున్నారా, వేరే వాడు లాగిన్ అవుతున్నాడా? లో నో నో, నేనే పాస్వర్డ్ తప్పిచ్చా, సారీ సారీ. లేదు లేదు, ఐ డోంట్ నో అంటే ఐ డోంట్ నో అంటే అప్పుడు వెంటనే ఎవడో అటెంప్ట్ చేస్తున్నాడు, లాగిన్ అటెంప్ట్. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ BTM ఫైల్ ఐ కెన్ ఫైండ్ అవుట్ ద ఫెయిల్స్. ఎవడైతే ఫెయిల్ అంటే ఇదిగో 3 సార్లు ఫెయిల్ అయితే 3 సార్లు ఇన్ఫర్మేషన్ నాకు ఈ ఫైల్లో రికార్డ్ అయింది వెంటనే. చూసారా లైనెక్స్ ఎంత పవర్ఫుల్? 3 సార్లు ఫెయిల్ అయ్యావు, పలాని పలాని ప్లేస్ నుంచి, పలానా IP అడ్రస్ నుంచి. అసలు నువ్వా కాదా, లేదా వేరే వాడు ఏమైనా ట్రై చేస్తున్నాడా మన సర్వర్లోకి లాగిన్ అవడానికి? నీ యూజర్ నేమ్ తెలుసుకొని IP అడ్రస్ తెలిసిపోయింది వాడికి, యూజర్ పాస్వర్డ్ తెలియలా. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను, పాస్వర్డ్ చేంజ్ పడేస్తాను. నేనేం చేస్తాను, అవసరమైతే ట్రేస్ అవుట్ చేస్తా. ఎవడు ఈ IP అడ్రస్ నుంచి కనెక్ట్ అయ్యే వ్యక్తికి నేను ట్రేస్ అవుట్ చేసి ఎందుకు కనెక్ట్ అవుతున్నాడు, ఏంది జరుగుతుందని మళ్ళీ ట్రేస్ అవుట్ చేసి యాక్షన్ తీసుకుంటాను. దిస్ ఈస్ పాసిబుల్ విత్ ఓన్లీ లైనెక్స్. అదే విండోస్ లో అయితే కష్టం, దీనిలో లైనెక్స్ లోనే పాసిబిలిటీ. ఇట్లా ఈ విధంగా మనకి ఫెయిల్డ్ లాగిన్స్ అనేది కూడా మనం తెలుసుకోవాలంటే BTMP ఫైల్. ఓకే సార్, అట్లా కాదు సార్, ఇది లాగ్ లోకి రాకుండా బయటకు వచ్చేసేయండి మీరు మొత్తం. అంటే సిడి ఇది ఇట్లా ఇలాగా రావచ్చా? రండి, నో ప్రాబ్లం. ఎస్ యూ కెన్, ఇట్లా రావచ్చు. రావచ్చు. వచ్చి ఇక్కడి నుంచి మీరు ఆ ఫైల్ యాక్సెస్ చేయండి. ఎస్, ఇక్కడి నుంచి ఫైల్ యాక్సెస్ చేయాలంటే లొకేషన్ తెలియాలి మనకి. అర్థమైంది? ఇక్కడి నుంచి ఫైల్ యాక్సెస్ చేయాలంటే లొకేషన్ తెలియాలి. అర్థమైంది? దాని లొకేషన్ తెలిస్తే మనం ఈజీగా యాక్సెస్ చేసుకోగలం. లొకేషన్ అంటే ఏంది తెలుసు కదా మీకు? అదే లాగ్ అంటే ఎక్కడ ఉంది అది? ఫార్వర్డ్ స్లాష్ లో ఉంది. ఎక్కడ? వేర్. లోపల ఎక్కడ? లాగ్. లోపల ఎక్కడ? BTMP. ఇలాగా. సో ఇది లొకేషన్. ఆ లొకేషన్ లో ఉన్న BTMP అనే ఫైల్లో ఇన్ఫర్మేషన్ మనం చూడాలంటే లాస్ట్ అనే కమాండ్ వాడు. లాస్ట్ దానికి ఫెచ్ అంతే. సో ఎక్కడి నుంచైనా సరే యూ కెన్ యాక్సెస్. అంతేగాని లాగ్ అనే ఫైల్ లోపలికి, ఫోల్డర్ లోపలికి వెళ్ళిపోయి మీరు యాక్సెస్ చేశారు కదా, నో 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 నో, అట్లా బయట నుంచైనా యాక్సెస్, నేను చూపించడానికి అట్లా లోపలికి వెళ్ళాను, అంతేగాని బయట నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. లాస్ట్ F var log BTMP ప్లస్ ఎంటర్ బటన్. ఎస్, ఇట్లా ఏదైనా ఒకటే, దాన్ని ఫోల్డర్ లోపలికి వెళ్ళే, నేను ఫోల్డర్ లోపలికి వెళ్ళకపోతే ఇది మెన్షన్ చేయాలి. సో ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో కొంచెం పట్టు సాధించవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? Yes, K. లాస్ట్ F var log WTMP ఇట్లా సంథింగ్ కాల్డ్ లైక్ దిస్. అంటే మనం స్క్రీన్ ఫిట్ అవ్వదు, ఎందుకంటే మనం చాలా పెద్ద అక్షరాలు పెట్టాం కాబట్టి ఫిట్ అవ్వదు, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఎట్లా చూపిస్తుంది. లాస్ట్ అనే కమాండ్ లేకపోతే ఐ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ దిస్ ఫైల్. అర్థమైందా? ఎట్లా లాస్ట్ F var run
ఎస్ యూటీఎంపీ సెంటర్ క్వశ్చన్ ఇట్లా. అంటే యూటీఎంపీ అనేది ఏంటంటే రన్ అనే ఫోల్డర్లో ఉంటుంది యాక్చువల్గా, అందుకని రన్ వాడాలి మనం. అర్థమైంది ఇట్లా. సో ఇది ఇన్ఫర్మేషన్, అంటే యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేసుకొని చూసుకోవాలి ఈజీగా. ఎవరు లాగిన్ అయ్యారు, ఎవరు లాగౌట్ అయ్యారు, ఎన్ని గంటలకు లాగిన్ అయ్యారు, ఎన్ని గంటలకు లాగౌట్ అయ్యారు, ఎవరు మనకి ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు. నేను ఫోన్ చేస్తే బాస్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, వై యు ఆర్ టైపింగ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్, వాట్ ఈస్ దిస్. అప్పుడు నేను వాడు చెప్తాడు, అరే నేను కాదురా బాబు ట్రై చేసింది, లేదా నేనే ట్రై చేశాను 3 times బట్ అది అవ్వలేదు, ఐ ఫర్గాట్ మై పాస్వర్డ్, కెన్ యూ రీసెట్ ఇట్. ఎస్ ఐ క్యాన్ రీసెట్ ద పాస్వర్డ్ ఇమీడియట్లీ. ఎట్లాగా, పాస్టబిలిటీ అని రాసి కేకే1 రాస్తాను వెంటనే, అంటే ఏంది రీసెట్ చేసేస్తాను పాస్వర్డ్. సంథింగ్ కాల్డ్ న్యూ పాస్వర్డ్ ఇంకోటి ఇస్తాను, ఎస్ మళ్ళీ ఇంకోటి పాస్వర్డ్, అట్లా చూసారా సక్సెస్ఫుల్. కొత్తగా తయారు చేస్తాను పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ని వాడికి సప్లై చేస్తాను, ఎస్ తీసుకో ఈ పాస్వర్డ్ ఉపయోగించు. అంటే పాస్టబిలిటీ అనే కమాండ్ చాలా మందికి తెలియంది ఏంటంటే, పాస్టబిలిటీ అనే కమాండ్ పాస్టబిలిటీ అనే కమాండ్ జస్ట్ క్రియేట్ ఏ పాస్వర్డ్. కొంతమంది రీసెట్ కూడా, టు రీసెట్ ఏ పాస్వర్డ్, అంటే ఏంటి టు చేంజ్ ఏ పాస్వర్డ్ ఆల్సో, చేంజ్ పాస్వర్డ్. అంటే పాస్వర్డ్ క్రియేషన్ దాంతోనే చేయొచ్చు, పాస్వర్డ్ రీసెట్ దాంతోనే చేయొచ్చు. రీసెట్ మీన్స్ చేంజ్, దాంతోనే. చాలా మంది ఏంటంటే పాస్వర్డ్ చేంజ్కి ఏం కమాండ్ ఉంది అని అడుగుతారు. నో నో నో, పాస్వర్డ్ చేంజ్కి ఇదే. పాస్వర్డ్ క్రియేషన్ చేయాలన్నా పాస్టబిలిటీ కమాండే, పాస్వర్డ్ రీసెట్ చేయాలన్నా పాస్టబిలిటీ కమాండే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఓకే. ఎస్ ముఖేష్, ఓకేనా? ముఖేష్ అండ్ ఎస్ Yes, okay, okay. ఓకే. ఎస్ రామ్, ఓకేనా? రామ్, మధుకర్, రామ్, అండి. ఓకేనా? చేస్తున్నారా, Yeah. చేయగలరా? అంటే ఒక 30 minutes అన్న టైం పెట్టుకోండి. 30 minutes టైంలో మీకు సెట్ అయితే ఈజీగా. 30 minutes అంటే రియల్గా చెప్పాలంటే ఇక్కడ నేను ఒకటి రాస్తున్నా చూడండి, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, 2 లైఫ్లు ఉంటాయి మనకు. సో ఈ పర్సనల్ లైఫ్ అనేది కొన్నిసార్లు పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. ఎందుకంటే ఈ ప్రొఫెషనల్ లైఫ్లో ఎదగడానికి దీన్ని పక్కన పెట్టేయాలి కొన్నిసార్లు. లేదు పర్సనల్ లైఫ్ ఒకసారి బ్యాలెన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ప్రొఫెషనల్ లైఫ్ ఒకసారి బ్యాలెన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఏదైనా ఎనీవే ప్రొఫెషనల్ లైఫ్లో ఎదగాలంటే కొన్ని సందర్భాల్లో పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టేసేయాలి. దాన్ని అధిగమించినోడే ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్సలెంట్గా ఎక్స్ట్రాడినరీ పర్సన్గా తయారవుతాడు. ఒక్కసారి ఫిట్ అయితే చాలు. ఇదేంటంటే ఫిక్స్డ్ కంటెంట్ కదా యాక్చువల్, సర్వర్ల మీద అంటే ఫిక్స్డ్ యాక్చువల్గా. టూల్స్ నేర్చుకున్నా, టెక్నాలజీస్ నేర్చుకున్నా, ఈ టూల్స్ డేటా సైన్స్ మేబీ ఆర్ మే నాట్ బి అవైలబుల్ ఆఫ్టర్ 5 years. Artificial intelligence versions maybe or may not be available after 5 years. Java may or may not be available after 5 years. But anyway, Linux everywhere, everything, anytime. మీ పిల్లలకు కూడా లైనక్స్ నేర్పించి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేపించచ్చు. ఆ లైనక్స్ వస్తే డెవాప్స్ ఇంజనీర్ అయిపోవచ్చు అట్లా. కాబట్టి కొంత చూడండి జాగ్రత్తగా. ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. 1/2 hour 30 minutes ప్రాక్టీస్ తప్పదు. పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేయాలా, చేస్తేనే ప్రొఫెషనల్ లైఫ్ లో ఎదగలం. ఎస్ ఓకే, లెట్ us stop here for today and we discuss tomorrow, friends. Okay, thank you so much and see you tomorrow. Bye. Yes friends, okay. Thank you. Yeah, good. Thank you. You